హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి డైలీ చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలానే మనకి ఫర్దర్గా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సో వీడియో గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి నవంబర్ ఎండింగ్లో సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్సైట్ కంప్లీట్ చేశారనమాట. సో వీటికి సంబంధించి మనకి డిసెంబర్ సెకండ్ వీక్ స్టార్టింగ్లో మనకి అలాట్మెంట్ రిలీజ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనకి ఈ వీకెండ్ లోపు లేదంటే మనకి నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లోపు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఎందుకు లేట్ చేస్తున్నారంటే సో మనకి ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతుందన్నమాట. సో అది కూడా మనకి డాక్టర్ ఎన్టీఆర్ సైట్లో జరుగుతుంది కాబట్టి మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అలాట్మెంట్ లేట్ చేస్తున్నారు. సో డిసెంబర్ 9కి పారామెడికల్ బీపీటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారు కాబట్టి సో ఆ లోపు లేదంటే దాని తర్వాత మనకి అలాట్మెంట్ రిలీజ్ చేయొచ్చు అనమాట. అలానే మనకి సెకండ్ ఫేజ్ తర్వాత డిసెంబర్ 3rd వీక్ స్టార్టింగ్లో మనకి క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో కంపల్సరీగా మనకి డిసెంబర్ 3rd వీక్లో క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేస్తే మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలానే చాలామంది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తారు లేదని చెప్పేసి అడుగుతున్నారు. కానీ మీకు బ్యాడ్ న్యూస్ అనమాట. ఏంటంటే సో మనకి ఈ ఇయర్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేయడం లేదు. ఒకవేళ మనకి ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేసే వాళ్ళైతే సెకండ్ ఫేజ్ స్టార్టింగ్లో మనకి ఎక్స్టెండ్ చేస్తారనమాట. కానీ అలా చేయలేదన్నమాట. సో ఇంకా మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ మనకి సెకండ్ ఫేజ్ తర్వాత ఏమైనా సీట్లు మిగిలితే సో వాటిని మళ్ళీ థర్డ్ ఫేజ్లో ఫిల్ చేస్తారనమాట. సో థర్డ్ ఫేజ్లో అప్లికేషన్ తక్కువగా ఉండి సో సీట్లు ఎక్కువగా ఉంటే మనకి అప్పుడు ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదంటే చేయరు. అలా కుదరలేదంటే సో ఓన్లీ ఇంటర్ బేస్ మీద మళ్ళీ ఫిల్ చేయొచ్చు అనమాట. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఏ చిన్న అప్డేషన్ మీకు నేను అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి సో సెకండ్ ఫేజ్ అలాట్మెంట్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.